దేవుడు మతం మారమంటలేదు, కులము మారమంటలేదు. నీ మనసు మారి నూతన పరచబడాలి. నీ పాపముతో కొట్టి మిట్లాడుతున్న నీ హృదయం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము దేవునికి ఇస్తే చాలండి, మనసు మారితే చాలు. ఏమీ మారక్కర్లేదు. నీ కట్టు, నీ బొట్టు, నీవేది కూడా మారక్కర్లేదు. నీదేది మారదండి. నీ హృదయము దేవునికి ఇస్తే నీ అంతరంగమును శుద్ధి చేసి పాపము లేని హృదయముగా దేవుడు మార్చడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి అంగీకరిస్తే మీరు దేవుని ప్రార్థన చేయండి. అయ్యా నన్ను శుద్ధి చేయి, అయ్యా నన్ను పట్టుకో, నన్ను కాపాడు, నా మనసును మార్చు. ఈ దినము నుంచి నేను నీ కుమార్తెగా ఉంటాను, నీ పాపము నేను చెయ్యను. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా లయమైపోతాయి, నువ్వు మాత్రమే నిలిచి ఉందాము. మేము కూడా నీ యొద్దకు రావాలి, నీతోటే ఉండాలి, నీ రాజ్యంలో మేము ఉండాలి అని అనుకుంటే ఈరోజే నువ్వు తీర్మానం చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. సమయం ఇచ్చిన రమేష్ గారికి వందనాలండి. మరి ప్రార్థనతో మనం ముగించుకుని చెప్తారా?